నా యాత్రలో ఏమి జరిగినా స్తుతించుచునే నే సాగిపోదును. నా తనువంతా నీ పని కోసమే జీవితానికి యజమానుడా నిన్ను మాత్రమే కొలుతునేసయ్యా. నా జీవితానికి యజమానుడా నిన్ను మాత్రమే కొలుతునేసయ్యా. నిత్య మహిమలో నిన్ను చూచే వరకు నా స్తుతి యాగమో ఆపనేసయ్యా. నిత్య మహిమలో నిన్ను చూచే వరకు నా స్తుతి యాగమో ఆపనేసయ్యా. నా జీవితానికి యజమానుడా నిన్ను మాత్రమే కొలుతునేసయ్యా. కన్నీటిలోయ ఆవేదనల ఛాయ లోకపు మాయా నీ తాళలేనయ్యా. కన్నీటిలోయ ఆవేదనల ఛాయ లోకపు మాయా నీ తాళలేనయ్యా. అరచేతిలో చెక్కుకున్నవాడా అరచేతిలో చెక్కుకున్నవాడా ఈ జీవితము నీదేనయ్యా నీ వాడనేసయ్యా. ఈ జీవితము నీదేనయ్యా నీ వాడనేసయ్యా. నా జీవితానికి యజమానుడా నిన్ను మాత్రమే కొలుతునేసయ్యా. పాడదాం. నా జీవితానికి యజమానుడా నిన్ను మాత్రమే కొలుతునేసయ్యా. స్తుతించాలి. రెండు చేతులతో ప్రభువును స్తుతించాలి. గుండె జారిపోయే నిందలెన్నో ఆత్మీయులతో అవమానాలెన్నో గుండె జారిపోయే నిందలెన్నో ఆత్మీయులతో అవమానాలెన్నో
జీవితానికి యజమానుడా నిన్ను మాత్రమే కొలుతునేసయ్యా. కలిసి పాడదామా? నా జీవితానికి యజమానుడా నిన్ను మాత్రమే కొలుతునేసయ్యా. నా యాత్రలో ఏమి జరిగినా స్తుతించుచునే నేను సాగిపోదును. నా తనువంతా నీ పని కోసమే, నీ అర్పణగా నేను మారితినయ్యా. స్తుతించాలి, స్తుతించాలి, రెండు చేతులతో ప్రభువుని స్తుతించాలి. యాత్రలో ఏమి జరిగినా స్తుతించుచునే నీ సాగిపోదును. నా యాత్రలో ఏమి జరిగినా స్తుతించుచునే నీ సాగిపోదును. నా తనువంతా నీ పని కోసమే, చేరితినయ్యా. నీ అర్పణగా నేను మారితినయ్యా, నిన్ను చేరితినయ్యా. నా జీవితానికి యజమానుడా నిన్ను మాత్రమే కొలుతునేసయ్యా. నోరు తెర, స్వరమెత్తాలి. నా నిన్ను మాత్రమే కొలుతునేసయ్యా. అందరూ పాడాలి. నా నిన్ను మాత్రమే, అందరూ స్వరమెత్తాలి. నా జీవితానికి యజమానుడా నిన్ను మాత్రమే, నిత్య మహిమలో నిన్ను చూచే వరకు నా స్తుతి యాగమో ఆపనేసయ్యా. పాడదాం. నిత్య మహిమలో నిన్ను చూచే వరకు నా స్తుతి యాగమో ఆపనేసయ్యా. నా జీవితానికి యజమానుడా నిన్ను మాత్రమే, కొంచెం బిగ్గరగా పాడదామా చప్పట్లు కొడుతూ. నా జీవితానికి యజమానుడా నిన్ను మాత్రమే కొలుతునేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. రెండు చేతులు పైకి యేసయ్యా 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 యేసయ్యా. బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. సమస్త మహిమ ఘనత దేవునికి కలుగును గాక. థాంక్యూ. నిలబడి ఉండగానే ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో దేవునికి సేవకులు నతానియేలు గారు వచ్చి మన ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థించుకుందాం.
పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచారం చేస్తూ ఉన్నారు. ఆయన మాట జీవము కలిగిన మాట. చనిపోయిన లాజరుని సైతము కూడా లేపిన మాట, ఆదరించే మాట, స్వస్థతనిచ్చే మాట, బాగు చేసే మాట, పరిస్థితులను మార్చగలిగిన మాట యేసయ్య మాట. ఆ పరిశుద్ధాత్మ దేవుడు దైవజనుల యొక్క ముఖాంతర రూపంలో నుంచి, దేవా నాతో మాట్లాడండి అయ్యా, నన్ను దర్శించండి అయ్యా, అయ్యా నా జీవితంతో మీరు మాట్లాడండి అయ్యా, కృంగిపోతున్న నా బ్రతుకుతో మీరు మాట్లాడండి అయ్యా, వెసరిపోతూ ఉన్న నా బ్రతుకులతో మీరు మాట్లాడండి అయ్యా. ఈ రాత్రికాల సమయంలో నన్ను దర్శించండి అయ్యా. నీ మాట ఆదరణ ఇచ్చేదయ్యా, నీ మాట నెమ్మదినిచ్చేదయ్యా. ఆర్థికమైన పరిస్థితిలో, ఇబ్బందికరమైన పరిస్థితిలో నన్ను ప్రభువా లేవనెత్తేది, దేవాక్షేమముగా ఉంచేది, ఆయుష్కాలం ఇచ్చేది, నెమ్మదినిచ్చేది, జుంటే తేనె ధారల కన్నా మధురమైనది నీ మాట ప్రభువా. నీ మాట ప్రభువా, నీ దైవజనుడి యొక్క ముఖాంతర రూపంలో నుంచి మాట్లాడండి అయ్యా. నీ దాసుని మరుగుపరుచుకొని, దేవా నిలబడేది నీ దాసులు కానీ మాట్లాడేది మీరు ప్రభువా. ఏడంత్రాత్మతో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ సేవకులను నడిపించమని చేస్తూ ఉన్నాను ప్రభువా. దేవానికి వందనాలు. నీ కృపతో, నీ ప్రేమతో నడిపించి సహాయం కలుగు చేయమని, నీ దాసుల యొక్క ముఖాంతర రూపంలో నుంచి మా అందరితో మీరు మాట్లాడమని త్వరగా రాని ఉన్న నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము మా గొప్ప తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి అలా నిలబడిన మీరు ఒక్క అడుగు ముందుకేయండి. వెనకాల వచ్చేవారికి స్థలం లేదు కనుక దయతో ఒక్క అడుగు ముందుకేసి కూర్చోండి. మీ ముందు ఖాళీ స్థలం లేకుండా కూర్చోండి. అలాగే కుర్చీల్లో కొంతమంది పిల్లలు కూర్చున్నారు. పిల్లలు మాత్రమే కాదు, మేము కింద కూర్చోగలము అని ఆసక్తి కలిగిన వారు. ఈ పక్కన చాలా ఖాళీ ఉంది, ఎదురు కూడా కొంచెం ఖాళీ ఉంది. అమ్మ మీరు ముందుకు జరగాలి, కొంచెం మీరు ముందుకు జరగాలి. నా కుడి ప్రక్కన ఉన్నవారు ముందుకు జరగాలి. కుర్చీల్లో పిల్లలు ఎవరైనా ఉంటే వారు వచ్చి ముందు కూర్చోండి. వాలంటీర్స్ వారిని ముందుకు పంపించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. దయతో పిల్లలు ఇంకా అక్కడక్కడ కనబడుతున్నారు పిల్లలు, దయచేసి ముందుకు రావాలి. పెద్దలు కూర్చోలేని వారు పైన కూర్చోండి. కింద కూర్చోవడానికి ఏమాత్రం అవకాశం ఉండి శరీరం సహకరించిన వారందరూ కూడా ముందుకు వచ్చి మీకు ఏర్పాటు చేయబడినటువంటి స్థలంలో చక్కగా కూర్చోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ఆరాధన చేసిన దేవుని యొక్క సేవకులు సజీవరావు గారికి, అలాగే ప్రార్థించిన నతానీయులు గారికి మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. కొన్ని శుభాకాంక్షలు మనం విన్న తర్వాత దేవుని యొక్క వాక్య భాగంలోనికి దేవుని యొక్క సేవకులు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి సమయాన్ని అప్పగిద్దాం. మన మధ్యలో తణుకు మండల పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి దేవుని యొక్క సేవకులు బ్రదర్ మనోజ్ బాబు గారు వారి యొక్క శుభాకాంక్షలు తెలియజేయాలని మనం చేస్తున్నాం. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు